లేదా రాజకీయాల్లో తూర్పుగోదావరి రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల చేసే రాజకీయాలు చాలా రసవత్తంగా కనిపిస్తాయి. అందులో గోదావరికి సంబంధించిన వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఇక ఒకసారి అటు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురం విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన రాజకీయాలు నడుస్తున్నాయి అన్నది అందరూ చూస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాల్సిన ఒకరు పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకరు టీడీపీ నేత వర్మ. ఇక ఈ వర్మని ఇప్పుడు సైడ్ చేస్తారని దాదాపు డిసైడ్ అయిపోయింది. పిఠాపురంలో ఆయన అవసరం తీరిపోయింది కాబట్టి ఇక ఆయన్ని కూరలో కరివేపాకులా పక్కకు పెట్టే అవకాశం ఉందని ఇప్పటికీ తేలిపోతుందట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్ని తెలిసి మౌనంగా ఉంటున్నారా లేక వాటంతటా అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు అన్ని తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటే పవన్ వస్తే అంతా సెటరేట్ అవుతుందని జన సైనికులు చెప్తున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు జనసేన నేతలు ఇంత కాంట్రవర్సీతో కొని తెచ్చుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు ముందు నుంచే టీడీపీ జనసేనల మధ్య వారు ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఎలాగంటే మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా అని అనడం, అక్కడ మరో నేతకు అవకాశం లేదని చెప్పడం వివాదంగా మారింది. నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కళ్యాణ్ కు తెలియకుండా చేశారని అనుకోలేం. అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏం మాట్లాడినా జనసేన నేతలు ఆచితూచి మాట్లాడతారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురం అనడంతో వర్మతో పాటు అనేక మంది టీడీపీ నేతలకు కొంత ఇబ్బందిగా మారింది.